ఆర్టీసీ పోతున్నాం. సైడ్ కాపమంటా మా మధ్యలో తాగలేదా? వెరీ గుడ్, తాగొద్దు. చలో తాగొద్దు, వెరీ గుడ్. ఇంకొక ఆటో మాట్లాడాలి, 2 ఆటో మాట్లాడాలి. వ్యాన్ మిస్ అయితే ఇంకో 2 ఆటోలు మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఆటోలను అందరిని ఎక్కే ఉండదు. వ్యాన్ మిస్ అయితే బరువు పోయాలి అని వీళ్ళు ఫీలింగ్ ఉంటాయి. కానీ తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు సేమ్ యాక్సిడెంట్ అట్లే ఇంకా కనబడతలేదు. బండి ఎవరిది? చెప్తాడు. రిలాక్స్ అయ్యి ఉండదు. ఏం పర్లేదు. ఏం చదువుతున్నావు?
బీబీఏ సార్ డిగ్రీ సెకండ్ ఇయరా? ఏ ఊరు నీది? సార్ మనకి ఏం చేస్తారు మీ నాన్న? నాన్న లిఫ్ట్ మెకానిక్ బిడ్డ, అంత కష్టపడి పని చేస్తే నువ్వు మందాకుండా గాలికి తిరిగితే ట్రిపుల్ రైడింగ్. అదే ఒకటే బీర్ తాగినా 2 బీర్లు తాగినా ఆల్కహాల్, ఒక్క బీర్ తాగినా 2 బీర్ తాగినా ఆల్కహాల్ తాగొద్దు కదా. తాగి మళ్ళీ రోడ్డు మీద రావద్దు కదా. మళ్ళీ చదువుకునేటోని డిగ్రీ సెకండ్ ఇయర్. మీ నాన్న లిఫ్ట్ మెకానిక్, ఎంత కష్టపడి ఆయన నిన్ను చదివిస్తే నువ్వు ఇట్లా తాగి మందాగి తిరిగి ఏమన్నా యాక్సిడెంట్ అయితే కాలో ఎరిగితే ఎవడు బాధ్యుడు? మీ నాన్నకి ఏం సమానం చెప్తావు? పర్లేదు ఏమి అదే చెక్ చేస్తున్నాం కదా. ఓకే ఓకే अरे देखेंगे कितना तो रात में दिया था। हाँ कब है? 1 बजे उठा। ठीक है देखेंगे। मुंह में हाँ पूको पूको पूको। अरे कंटिन्यू 3 सेकंड ऐसा का ऐसा फूकना। हाँ हल्लू फूको। अरे कंटिन्यूसली फूकना। हाँ हाँ बस कल शाम में क्या था सर? देखेंगे कितना तो हाँ आया। क्या है लोड क्या है जी? सरकारी फोटो 5962 5962 46 प्रिंटर सब पी के नहीं चलाना गाड़ी, समझना है? शाम में पी नहीं पी, कभी भी पियो मगर आराम से सो जाना घर में। पी के गाड़ी नहीं चलाना। अब तो नहीं किया सर, शाम में किया था। हाँ 4 बजे किया था। हाँ तो कहीं को आया ना दिन में 1 बजे उठा। हाँ नहीं चलाना गाड़ी, एक्सीडेंट होता। हाँ మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గారు శ్రీ సివి ఆనంద్ డీజీ గారు వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ జోయల్ డెవిస్ సారి వారి ఉత్తర్వుల మేరకు మేము మా డీసీపీ ట్రాఫిక్ 3 శ్రీ వెంకటేశ్వర్లు ఐపీఎస్ గారి లీడర్షిప్ లో మేము మలక్పేటలో, అదేవిధంగా ఈరోజు ఎనీ టైం ఎనీ ప్లేస్ లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయాలని, అందులో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు ఎనీ టైం ఎనీ ప్లేస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు చెక్ చేస్తాము. ముఖ్యంగా ఈ వాహనాలు నడిపేవారు మద్యం ఎనీ టైం, పోలీసు వాళ్ళు సాయంత్రం రాత్రిపూటే చేస్తారనే వాళ్ళకు ఒక ట్యూనపై ఉన్నారు. అట్లా కాదు, ఎనీ టైం ఎనీ ప్లేస్ లో సర్ప్రైజ్ గా మేము చెక్ చేసి ఈ మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్ళని అదుపులో తీసుకొని ఆనరబుల్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి జైలు పంపిస్తాము. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎటువంటి మద్యం తీసుకోకుండా రోడ్డుపైకి రావాలని, వాహనం నడపాలని, వేరే వాళ్ళకి వీళ్ళ ప్రాణంతో పాటు వేరే వాళ్ళ ప్రాణం కూడా ఈ మద్యం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి తాగి నడపడం చాలా నేరము. ఈ విషయంలో మేము ఈ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మన సిటీ ఎప్పుడైనా ఎక్కడైనా సర్ప్రైజ్ గా చెక్ చేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పట్టుకుంటాము. అలా నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారికి మద్యం తాగి వాళ్ళని అదుపులో తీసుకొని మేము మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేసి జైలు పంపించే అవకాశాలు ఉన్నాయని నేను మీద తెలియపరచుకుంటున్నాను. గౌరవనీయులైన సిపి సార్ ఆదేశాల మేరకు, అదేవిధంగా జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ శ్రీ జోయల్ డేవిస్ సార్ ఆదేశాల మేరకు హైదరాబాద్ సిటీ పోలీసులో ట్రాఫిక్ పోలీసులము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అనేది జరుగుతుంది.
గతంలో ఇది రాత్రి వరకే పరిమితమై ఉన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వివిధ సమయాల్లో మధ్యాహ్నం ఉదయము అనే తేడా లేకుండా యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరుగుతుంది. వీటిని నివారించే నిమిత్తం గౌరవనీయులు మా జాయింట్ సిపి సార్ ట్రాఫిక్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా ఏ గల్లీలో అయినా, మెయిన్ రోడ్ మీద అయినా, సిగ్నల్ మీద అయినా, ఎక్కడైనా కానీ అకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీనిపైన వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా తన వాహనాలను నడపగలరని కోరుతున్నాము. ఎవరైనా ఈ విధంగా దొరికితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దీని ద్వారా అనేక మంది ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నడిపినటువంటి వాహనదారులకు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. ఒక్కొక్కరికి వారం రోజులు, 10 రోజులు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఈ విషయంను గమనించగలరని అందరికీ మనవి చేస్తున్నాం. నెగిటివ్గా అనేది అది అట్లాంటిది ఏం లేదండి. డెఫినెట్గా హర్షిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మేము చూస్తే చాలామంది ఎవరికైతే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది అలవాటు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. రోడ్డు మీద అట్లా తిరిగే వాళ్ళలో 99% ఆల్కహాల్ సేవించకుండా బండ్లు నడిపే వాళ్ళే ఉంటారు. ఎవరో 1% వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకు ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి నడిపే వాళ్ళకు డెఫినెట్గా ఇది ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసిన ప్రాపగండ కాబట్టి కావచ్చు. కానీ చాలామంది వరకు దీన్ని హర్షిస్తున్నారు. ఈ విధంగా తనిఖీలు చేయడం వల్ల ప్రజల అమాయకుల ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతారని వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది డెఫినెట్గా జరుగుతుంది. సరే, ఉదయం స్కూల్ బస్సులు కానీ ఆటోలు మాత్రం స్కూల్ పిల్లలకి వెళ్తున్నాయి, అర్ధరాత్రి దాకా సాగుతారు. మరి ఉదయం చేస్తారా? అదే అండి, చెక్ చేస్తున్నాం. ఆటోస్, స్కూల్ చిల్డ్రన్స్ డైలీ మార్నింగ్ కంపల్సరీ స్కూల్ చిల్డ్రన్స్ తీసుకొచ్చేటప్పుడు ఎక్స్ట్రా స్కూల్ చిల్డ్రన్స్ ఉండకూడదు. ఒక ఆటోలో మినిమం స్కూల్ చిల్డ్రన్స్ 6 మెంబర్స్ ఉండాలి. 6 మెంబర్స్ కంటే ఎక్కువగా ఉంటే డెఫినెట్గా వాళ్ళ మీద ఎంవీ యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఒక క్రమబద్ధీకరిస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు మేము ఒక 1 అవర్ అవుతుంది స్టార్ట్ చేసి. ఇప్పటి వరకు ఇద్దరిని, ఒక ఆటో డ్రైవరు, ఒక బైక్ రైడరు, ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడం, వాళ్ళకి ఒక్కొక్కరికి 50 పైన రావడం జరుగుతుంది. రీడింగ్